పొట్ట బాగా పెరిగిపోయి ముందుకొచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటున్నారా? సో, ఇప్పుడైతే గనక నేను చూపించే ఈ రెమెడీ వల్ల మీకు పొట్ట దగ్గరున్న కొవ్వే కాకుండా మీ ఒంట్లో ఉన్న కొవ్వంతా కరగటానికి చాలా బాగా ఉపయోగపడుతది. సో, ఆ రెమెడీ ఏంటో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసి మన ఛానెల్‌లో ఎక్కువగా వెయిట్ లాస్ వీడియోస్ అనేవి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వాటి గురించి చెప్పమంటారు. నేను జనరల్‌గా ఫాలో అయ్యేదే నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. సో, మనకేంటి అంటే ఇలాంటి వెయిట్ లాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన ఒక మైండ్‌ని మనం సెట్ జేసేసుకోవాలి. మనం బరువు తగ్గాలి. సో, దాని మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండాలి. తినాలి చూసిందల్లా తింటే గనక మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటాం కాబట్టి, ముందు మైండ్‌ని కంట్రోల్ పెట్టేసుకొని నేను చెప్పే ఈ యొక్క రెమెడీ అనేది మీరు ఫాలో అయిపోవాలనమాట. ఈరోజు మన వీడియో కూడా వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. సో, ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ అనేది మనము ఫాలో అవ్వటం వల్ల మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ అనేది కరగటానికి ఉపయోగపడతాయి. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అలాగా కొవ్వనేది ఉండిపోవటం వల్ల ఆహ్, లైక్ స్టమక్ పొట్ట దగ్గరే ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల ఎక్కువ పొట్ట ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటది. కొంతమందికి ఆర్మ్స్, కొంతమందికి తొడలు థైస్ దగ్గరైనా సరే ఎక్కువ కొవ్వు అనేది ఉంటూ ఉంటది. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా తగ్గటానికి మనము వర్కౌట్స్ చేస్తే తగ్గుతాము. అలాగే ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ కూడా తీసుకుంటం వల్ల త్వరగా మనకి బర్న్ అయిపోతదనమాట ఆ కొవ్వంతా. సో, దానికోసం ఈ యొక్క డ్రింక్. ఇంకొక విషయం మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు ఆకలిని చాలా కంట్రోల్ చేయాలంటే ఈ డ్రింక్ ఖచ్చితంగా మీరు తాగాల్సిందే. ఆకలిని కూడా చక్కగా మనకి కంట్రోల్ చేసేస్తది కాబట్టి. సో, ఇంకా డ్రింక్ ఏంటో చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా వెయిట్ లాస్ డ్రింక్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం వెయిట్ లాస్ డ్రింక్ అనేది ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ డ్రింక్ అనేది తాగాలి కాబట్టి, సో, ముందుగా అయితే ఒక చిన్న అల్లం ముక్క మీ ఇంట్లో ఉంటే గనక దాన్ని చక్కగా దంచేసుకోవచ్చు. లేదు అంటే మీరు కావాలంటే మిక్సీ వేసుకొని చిన్న ముద్దలా చేసుకోండి. లేదు అంటే ఇలా దంచేసుకుంటే గనక మనము రెమెడీ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. అల్లమే ఎందుకు అంటే గనక మనకి వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడతది. అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కంట్రోల్ జేసుకోవచ్చు మనము. అండ్ మనకి డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటే ఈ డ్రింక్ చాలా బాగా వర్క్ అవుతూ ఉంటది. సో, ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని, ఇందాక మనం దంచుకుని మెత్తగా చేసుకున్న ఒక అల్లాన్ని కొంచెం వేసుకుంటే సరిపోతది. ఎక్కువైతే ఘాటయిపోతదండి. మీరు తీసుకున్న వాటర్ తగ్గట్టుగా మీరు అల్లం అనేది తీసుకోండి. అల్లం పేస్ట్ అనేది వేసేసుకుందాం. అండ్ యాహ్! మనకి ఆకలి అనిపించకుండా కూడా మనకి ఒక అల్లం అనేది హెల్ప్ చేస్తది. ఆకలి అనిపించట్లేదంటే తినము. అండ్ యాహ్! ఎక్కువ వాటర్ అనేది మనం తాగుతూ ఉండొచ్చు. సో దట్ మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని కరిగిస్తాం. అదే పనిగా మనం తినేస్తూ ఉంటే గనక బరువు తగ్గము. ఆకలి అనిపించకుండా మనం అలా ఉండటం వల్ల మన బాడీలో ఉన్న ఒక కొవ్వు అనేది ముందు కరగటానికి, ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వటానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో, అలాగే ఇందులోకి నేను కొంచెం పసుపు అనేది తీసుకున్నాను. పసుపు కూడా మనకి హెల్త్‌కే కాదు మనొక వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. అండ్ దీంతో పాటే నేను కొంచెము పెప్పర్ తీసుకుంటున్నాను. మిరియాలు, మీ దగ్గర మిరియాలుంటే గనక ఒక 2 మిరియాలు దంచుకొని వేసుకోండి. లేదు పౌడర్ ఉంటే గనక మీరు పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనకి పెప్పర్ అనేది చాలా ఘాటుగా ఉంటది కదా! సో, కొంచెమే వేసుకోండి. అండ్ దీనివల్ల ఏంటి అంటే మనొక బాడీలో ఉన్న క్యాలరీస్‌ని బర్న్ చేస్తది. అండ్ అలాగే మనకి ఆహ్, ఏదైనా దగ్గు, కఫాలు అవున్నా కూడా టాక్సిన్స్ అన్నీ బయటికి పంపటమే కాకుండా, మన బాడీలో ఉన్న కొవ్వును కూడా కరగటానికి ఈ యొక్క 3 ఇంగ్రీడియెంట్స్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. తీసుకున్న అల్లం కావచ్చు, పసుపు అలాగే పెప్పర్ మిరియాలు పొడైనా సరే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. ఇప్పుడు ఈ డ్రింక్ కూడా చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది లైక్ మనకు సెలబ్రిటీస్ కూడా 'విద్యా బాలన్' గారు కూడా ఈ యొక్క డ్రింకే తాగానని ఆహ్, చూసి నేను కూడా ట్రై చేయటం వల్ల వర్క్ అవుతుంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, మీరు కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ యొక్క డ్రింక్ అనేది మీరు తయారు చేసేసుకోండి. బాగా బాయిల్ అయిన తర్వాత మనము వీటిని వడకట్టేసుకొని ఒక గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇందులోకి ఏంటి అంటే కొంచెము ఇది లెమన్ జ్యూస్ అనమాట. పసుపు అలాగే నిమ్మకాయ రసాన్ని 2 మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటది కాబట్టి, సో, అలా ఉంటదనమాట జ్యూస్ అనేది. సో, ఇందులోనే కొంచెము ఉప్పు, పసుపు
అలాగే మనము నిమ్మరసాన్ని మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులుంటది. అండ్ ఆ జ్యూస్ అనేది నేను ఒక 1 స్పూన్ వేసుకున్నా. సో, ఈజీగా తాగటానికి ఉంటది. మనకి ఎక్కువ లెమన్ ఫ్లేవర్ ఉంటది కాబట్టి తాగటానికి బావుంటది. సో, యాహ్! మీకు కావాలంటే కొంచెం హనీ కూడా వేసుకోండి. హనీ కూడా వేసుకొని ఫస్ట్ తాగటానికి అలవాటు చేసుకుంటూ ఉండండి. సో, మనకి టేస్ట్ గురించి పక్కన పెట్టేస్తే, మనము వెయిట్ లాస్ అవ్వటం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. సో, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. కొవ్వనేది కరుగుతది. అందంగా కనిపిస్తాము. అండ్ మెయిన్‌గా హెల్తీగా ఉండటానికి ఈ డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో, మీరు కూడా ఎవ్రీ మార్నింగ్ లేవగానే తాగండి. అండ్ 1 వీక్ ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. జరిగింది ఫంక్షన్ అయితే కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి? ఏంటి? ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశా. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. సో, చూసారు కదండీ! మన ఇంట్లో ఉన్న వాటితో ఇలాగా ఈ డ్రింక్ అనేది మీరు తయారు చేసుకొని ఎర్లీ మార్నింగే తాగుతూ ఉంటే మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి రావటానికి హెల్ప్ అవుతూ ఉంటది. అలాగే గోరువెచ్చగా మార్నింగ్ తాగటం చాలా బెస్ట్ కాబట్టి ఇదే చక్కగా మీరు తాగండి. బరువు తగ్గుతారు. ఒంట్లో ఉన్న ఫ్యాట్ కరుగుతది. అలాగే వేస్ట్ అంతా పోవటానికి హెల్ప్ అవుతూ ఉంటది కాబట్టి తప్పకుండా ఇది ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.